పొద్దున్నుంచి ఇంటి పనితో సరిపోయింది. రఘు కోసం టపాకాయలు కూడా తీసుకురాలేకపోయాను. అక్క, నేను కూడా టపాకాయలు కాలుస్తాను. బయట అందరూ ఎంత బాగా కాలుస్తున్నారో. వద్దు రఘు, అప్పుడే కాదు, కొంచెం సేపు ఆగి కాలుద్దాం. వెళ్ళనివ్వు అక్క. వసు, వాడు గనుక ఇప్పుడే అన్ని టపాసులు కాల్చేశాడనుకో, తర్వాత రాత్రంతా వేరే వాళ్ళు టపాసులు కాల్చడం చూసి బాధపడతాడు. అది నిజమేనన్నా. ఒక్క నిమిషం. రఘు, ఓ రఘు, ఇలారా. ఏమైందక్క? రఘు, నువ్వు పిచ్చోడివి. తెలుసా ఈరోజు అత్త ఏం చెప్పిందో? దివాణంలో అవి సార్, దేవ్ సార్ పెద్ద పెద్దవి ఒక్కదాని మించి ఒకటి బాంబులు పేలుస్తారంట. ముందు మనం వాళ్ళ పటాకీలు చూద్దాం, ఆ తర్వాత నీ టపాసులు కలుద్దాం, సరేనా? ఆ అక్క, చూద్దాంలే. ఈ పట్నం వాళ్ళు ఎంత హడావిడి చేస్తారో. పద, తొందరగా వెళ్దాం. అన్నయ్య, అమ్మ దీపావళి రోజు కూడా నాతో మాట్లాడరా ఏంటి? అరే చూడక్క, ఇక్కడైతే టపాకాయల షాపే ఉంది. అయ్యో రామచంద్ర ప్రభు, ఈ కరెంటుకి ఏమైంది? అయ్యో, ఇదేంటి హఠాత్తుగా? ఏయ్, మా ఊర్లో కూడా కరెంటు పోదు. ఇక్కడేమైంది? ఏమైంది వెంకట్? మేడం, దేవ్ సార్, మీటర్ రూమ్లోకి రాకెట్ పోయినట్టుంది. నిప్పైతే అంటుకోలేదు, కానీ మీటర్ కాలిపోయింది. అందుకే దివాణంలో కరెంటు పోయింది. అలా ఎలా? అమ్మా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు దీపావళి కదా, వాళ్ళు కూడా సెలవులో ఉండుంటారు. మరి ఎలక్ట్రీషియన్? అవి ట్రై చేస్తున్నాడు కానీ తను లిఫ్ట్ చేయట్లేదు. దీపావళి రోజున రాత్రి ఇంట్లో చీకట. అందరూ అంటుంటారు కదా, ఈ రోజు గనక ఇంట్లో వెలుగు లేకపోతే మహాలక్ష్మి ఇంట్లో కొలువు ఉండడం కాదు కదా, ఆవిడ మన ఇంట్లో అడుగు కూడా పెట్టరు అని. పైగా రానున్న సంవత్సరం మొత్తం చౌదరి కుటుంబానికి అంత మంచిది కాదు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా. దేవా, నువ్వేమైనా చేయగలవా? అమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కానీ దేవ్ సార్, మన దగ్గర 400-500 మట్టి ప్రమిదలున్నాయి. నేను ముందే వాటిలో ఒత్తులు నూనె వేసి సిద్ధంగా పెట్టాను. మహాలక్ష్మికి మన మీద కోపం రావటానికి ముందే మేమింటి మొత్తాన్ని ఈ దీపాలతో మెరిసిపోయేలా చేస్తాము. పైగా పెద్దమ్మగారి పూజకు కూడా సమయం కావస్తోంది. పద.
ఇలాంటి నిరాడంబరత చూసి మహాలక్ష్మి మనింట తప్పకుండా అడుగు పెడతారు. పెద్దమ్మగారు, మనం దీపావళికి దీపాలు ఎందుకు పెడతాము? కేవలం మన ఇంట్లోనే కాదు, మన మనసులోని అంధకారం కూడా దూరం అవ్వాలని.